మా చిన్నప్పుడు ఏదన్నా ఊరికి పోయినా జాతరలకు పోయినా మా తాత బండి కట్టేది. ఇంటోళ్ళందరం ఎడ్ల బండ్లనే ప్రయాణం చేసేది. ఇక దినాం పొద్దుగాలనే నాయన బండి కట్టుకొని బైక్ అడిగిపోతే అమ్మ వెనక షిరి కూలోళ్ళని తోలుకొని పోయేది. మాపటిలు వస్తప్పుడు ఇంత పచ్చిగడ్డి కోసి బండ్లేసుకొని వచ్చేది పసులు తినటానికి. ఇప్పుడు అంటే అందరు ట్రాక్టర్లు ఆడకం చేస్తురు గాని అప్పట్లా మొత్తం ఎడ్ల బండ్ల మీదకెళ్ళే నడిచేది వ్యవసమంతా అని చెప్పేది మా నాయన. ఇక ముచ్చటేందంటే వారే వా బండి లగాన్ చురుకుతుందంటే బందోబస్తు కోలాగలనే కట్టినట్టుర్రు. ఓ పారి చూద్దాం. ఇదొక్కడి కథరు. ఎడ్లు లేవు ఏం లేవు. ముద్దుగా బండికి బండి కట్టుకొని ఇగ్గుకొస్తున్నాడు కాక. ఇంటికాంచెల్లి పొలం కాడికో పొలం కాంచెల్లి ఇంటికో కాదు, నారాయణపేట జిల్లా నందిపాడు నుంచి బాపనపల్లి దాకా ఇట్లా బైక్ తోని ఇగ్గుకొచ్చిర్రు బండిని. రెండూర్ల నడుము ఏం తక్కువ 30-40 కిలోమీటర్లు ఉంటదట. ఎద్దులు లేక ఏరే వాళ్ళని అడిగి తీయలేదు, అంత దవ్వు ఎండలేడానే, అందుకే బైక్ కట్టుకొని వచ్చిన. ఎండి ఎట్లా చంపుతాంది మరి? అయితే కాకకో 2 ఎకరాల పొలం ఉన్నదట. ఎట్లన్నా చేసి వ్యవసాయాన్ని ఉరికియాలని చుట్టాలు ఇంటికాడ ఉన్న ఎడ్ల బండిని ఇంటికి తెచ్చుకుంటానికి గింత చెమట తీసిర్రు తండ్రి కొడుకులు. ఎర్ర టెండలు అంత దూరం నుంచి ఎట్లా పట్టుకొచ్చిర్రే అని అడిగితే ఇబ్బంది అయింది, ఎట్లా నిదానం తీసుకొచ్చిన సెకండ్ వేసుకొని బండి నిదానం వచ్చిందని చెప్పి. ఇప్పుడు బండి కొన్నారు, ఇంకొన్ని వద్దులకు ఎడ్లు కొంటారట. కానీ ఏమన్న ఉపాయం చేసిర్రా? ఆగో బండిని అమాంతం లాబట్టి బైక్ మీద పెట్టి ఎటు కదలకుండా బందోబస్తుగా కట్టిర్రు తాళ్లతోని. ఎడ్లు అడిగితే ఎవ్వరు ఇయ్యరా ఇది. పోనీ దేంట్లో నన్ను ఎక్కించుకొని వద్దామంటే కిరాయి కావాలి. ఆటోలకు తీసుకొని రావట్లకి పైసలు ఆడతారు, దానికి 5 రూపాయలు ఆడతారు. అట్లా ఎందుకు 200 పెట్రోల్ పోసుకొని వస్తే మా ఊరికి వస్తాం అన్నట్ల ఎద్దులు ఎవరు ఎండలు ఇయ్యారు కదా. ఇప్పుడు 1000 రూపాయలు కిరాయి పెట్టే బదులు 200 పెట్రోల్ కొట్టించుకొని నిమ్మలంగా ఇంటికి తెచ్చుకున్నారు బండి. ఇక తొవ్వెంట పోతోళ్ళు చూసుకుంటే చిన్న పరిశాన్ కాదు బండితోని బండిని ఇగ్గుకొస్తుంటే. ఫోటోలు వీడియోలు గుంజి సోషల్ మీడియాలో పెడితే పొట్టు గీరికలు కొట్టినాయి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉన్నాడంటే గిదే కావచ్చు నుల్లా.